అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కత్తెరి గురించి తెలుసుకుందాం. రవి భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినప్పుడు చిన్న కత్తెరి లేదా డొల్లు కత్తెరి ప్రారంభమవుతుంది. రవి కృత్తిక నక్షత్రం 1వ పాదంలో ప్రవేశించినప్పుడు పెద్ద కత్తెరి లేదా అగ్ని కత్తెరలు ప్రారంభమవుతాయి. రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించినప్పుడు కత్తెరలు పూర్తవుతాయి. అయితే కత్తెరలోని చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి అన్నది తెలుసుకుందాము. కత్తెరిలో ఉపనయనం, వివాహం, గృహప్రవేశం, నిశ్చితార్థాలు, శాంతులు మొదలైనవి చేయొచ్చు. ఇక కత్తెరిలోని చేయకూడని పనులు: ఈ సమయంలో గృహ శంకుస్థాపన చేయరాదు. ద్వారములు పెట్టుట, మట్టి పనులు చేయుట, చెట్లు నరుకుట, విత్తనములు వేయుట, భూమిని తవ్వుట, చెరువులు బావులు తవ్వుట మొదలైన పనులు చేయలేదు. అందుకే ఈ కత్తెరల్ని వాస్తు కత్తెర అనేసి అంటారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ సంవత్సరము చిన్న కత్తెరి లేదా డొల్లు కత్తెరి మే 4వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. మే 11వ తారీఖు నుండి పెద్ద కత్తెరి లేదా అగ్ని కత్తెరలు ప్రారంభమవుతాయి. ఇక మే 28వ తారీఖుతో ఈ కత్తెరలు పూర్తవుతాయి. ఈ సమయంలోని ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి.